హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను మొన్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరిగింది కదండి. దాని గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాం. అలాగే ఆ మ్యాచ్లో బాల్ ట్యాంపరింగ్ అనేది కూడా జరిగిందని చెప్పి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. దాని గురించి కూడా కొంచెం డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ అండి. ఇక మీకు తెలిసిందే, చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ అనేది ఇంత పీక్ లెవెల్లో ఉంటుందని చెప్పి ఫ్యాన్స్ కూడా అంతే వెయిట్ చేస్తారు మ్యాచ్ గురించి. ఇక అలాగే మ్యాచ్ స్టార్ట్ అయిందండి. రోహిత్ శర్మ గారు 4 balls 0 కొట్టి డక్అవుట్ అయినప్పుడు అర్థమైపోయింది మ్యాచ్ అనేది ఏ తీరులో వెళ్ళిద్దో, మ్యాచ్ అనేది పక్క ఓడిపోతుంది అన్న సిచ్యువేషన్ అక్కడ అర్థమైపోయింది. ఎందుకంటే ఉన్నంత మాత్రాన రోహిత్ శర్మనే కొంచెం మ్యాచ్ అనేది గుంజుకొస్తారు, ఆయనకు ఆ కెపాసిటీ ఉంది. ఒకవేళ ఆయన కానీ 50 దాటునే పక్కా సెంచరీ కొట్టేవాళ్ళండి. అంత ఉంటుంది రోహిత్ శర్మ బ్యాటింగ్లో. ఆయన డక్అవుట్ అవ్వగానే తర్వాత వెంటనే మనకి రికెల్టన్ గారు, విల్ జాక్స్ గారు ఏం కొట్టలేకపోయినారు. 7 balls 13, 7 balls 11 runs. అలాగే మన సూర్యకుమార్ యాదవ్ గారు కూడా పెద్ద ఏం కొట్టలేదండి, 26 balls 29 కొట్టినారు. ఇక ఉన్నంత మాత్రాన కొంచెం తిలక్ వర్మ గారు ఎక్కువ కొట్టినారు, 25 balls 31 runs కొట్టినారు. ఇక 2 4s 2 6 124 స్ట్రైక్ రేట్ అండి. ఇక అంతే అండి. ఇక పెద్దగా ఏం స్కోర్స్ కూడా పెద్దగా ఏం లేవండి. ఇక మనకి అటు ఇటు చూసుకుంటే అమన్దార్ గారు 12 balls 17. ఇంత మ్యాచ్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళిందంటే మన దీపక్ చాహర్ గారు అండి. బౌలర్ 15 balls 28 runs కొట్టి 2 4s 2 6s 186.67 స్ట్రైక్ రేట్ అండి. హైయెస్ట్ స్ట్రైక్ రేట్ ముంబై ఇండియన్స్లో అండి, మొన్న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్లో. ఇక పెద్దగా స్కోర్స్ అనేవి కొట్టలేకపోయినారండి. నేను చెప్తున్నా కానీ రోహిత్ శర్మ గారు డక్అవుట్ అయిందంటే ఆటోమేటిక్గా టీం అందరికీ కొంచెం అనేది ఇండిపోతుంది బ్యాక్ సైడ్. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్లో సూర్యకుమార్ యాదవ్ గారు కూడా కొడతారు. తిలక్ వర్మ కూడా నెంబర్ 1 బ్యాట్స్మెన్ అండి. ఇక అది కూడా ఇక అంతే అయిపోయింది ఆడ వరకు. ఇక చూసుకుంటే ఆ మ్యాచ్లో మనకి ఖలీల్ అహ్మద్ గారు 4 overs వేసి 22 runs ఇచ్చి 3 wickets తీసుకున్నారండి. మెయిన్ ఎవరెవరు ఎక్కువ వికెట్లు ఇస్తున్నా వాళ్ళే చెప్తున్నాను. మెయిన్ అంటే నూర్ అహ్మద్ అండి, 4 overs 18 runs ఇచ్చి 4 wickets 4.50 ఎకనామీ అండి. మ్యాచ్ని తిప్పింది ఇదే అండి. ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్ ఇద్దరే అండి. ఓకే, ఖలీల్ అహ్మద్ కొంచెం ఎక్కువ రన్స్ ఇచ్చి 7.20 ఎకనామీ ఉంది, కానీ నూర్ అహ్మద్ అయితే వేరే లెవెల్ ఇచ్చిందండి. ఈ మెయిన్ చూస్తేనే మనకు 7 wickets వచ్చినాయి. తర్వాత ఇంకా రవీంద్ర జడేజా గారు 3 overs 21 runs ఇవ్వడము, శామ్ కరణ్ గారు 1 over 13 runs ఇవ్వడము, నతన్ ఎలీస్ గారు 4 overs 38 runs ఇవ్వడం. ఇది కొంచెం ఎఫెక్ట్ వెనకాల 1 wicket అయితే తీసుకున్నారు. అశ్విన్ గారు 4 overs 31 runs ఇవ్వడము, 1 wicket 7.80 ఎకనామీ. ఇక ఇది ఈ ఇద్దరు అహ్మద్స్, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్ కానీ మొన్న మ్యాచ్లో కొట్టకపోయి వికెట్లు తీయకపోయి ఉంటే మేబీ సంథింగ్ ఎక్కువ స్కోర్ అయి ఉండొచ్చు. మనకి పెద్ద టార్గెట్ కూడా ఏం లేదండి. 155కి 9 wickets ముంబై ఇండియన్స్ కొట్టింది, 156 టార్గెట్ అండి. ఇంకా అదే విషయంలో మనకి సూర్యకుమార్ యాదవ్ గారి వికెట్ కూడా వేరే లెవెల్ వచ్చిందండి. 0.12 seconds మనకి వికెట్ తీసినారని చెప్పి రికార్డు కొట్టినారు. ధోని రికార్డు ధోనియే తిరగరాసిండండి. జస్ట్ ఇట్లా కొంచెం ఫట్మని స్టంప్ అవుట్ కొట్టిండండి, అది వేరే లెవెల్ స్టంప్ అవుట్ అండి. ఇంకా అదే కాకుండా మనకి చెన్నై సూపర్ కింగ్స్ కూడా పర్లేదండి, బాగా ఆడింది. చాలా మ్యాచ్ అనేది మనకి లాస్ట్ వరకు తీసుకెళ్ళిందండి. నిన్న మనకి ఈ మ్యాచ్ అనేది మనకి లాస్ట్ వరకు తీసుకెళ్ళిందండి. ఏంటంటే విన్ అవుతుందా లేదా. ఇక చెన్నై సూపర్ కింగ్స్ గురించి మీకు తెలిసిందే, మెల్లగా ఆడుతూ ఉంటారు. ఎంత స్కోర్ అన్నా డిఫీట్ చేసే అంత కెపాసిటీ ఉంది. కొన్ని సిచ్యువేషన్స్లో ఫెయిల్ అవ్వచ్చు, కానీ ప్రతి ఒక్క సిచ్యువేషన్లో ఫెయిల్ అయితే అవ్వదండి. ఇక స్కోర్ చూసుకుంటే మనకి చెన్నై సూపర్ కింగ్స్లో రచిన్ రవీంద్ర గారు ఇతగా బాదినారండి. 45 balls 65 runs, 4 6s 2 4s 144.44 స్ట్రైక్ రేట్ అండి. రాహుల్ త్రిపాఠి గారు ఈసారి కూడా ఎందుకో మేబీ దూరం అవుతున్నారేమో అనిపిస్తుంది. మేబీ చూద్దాం, నెక్స్ట్ మ్యాచెస్ నుంచి మనకి రాహుల్ త్రిపాఠి గారు కొడతారేమో అని చెప్పి. 3 balls 2 runs తీసినారండి. రుతురాజ్ గైక్వాడ్ అండి, హూ చేంజ్ ద మ్యాచ్ అండి. చేసినంత ఇంపాక్ట్ స్టార్టింగ్ చేసి వికెట్ పడి వెళ్ళిపోయినారండి. 26 balls 53 runs, 6 4s 3 6s అండి. 203.85 స్ట్రైక్ రేట్ అండి. హైయెస్ట్ స్ట్రైక్ రేట్ ఇన్ ద చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ అండి మొన్నటి మ్యాచ్లో.
చాలా ఎఫెక్ట్ చేసినంత ఎఫెక్ట్ ఆయనే చేసినారు. ఇక తర్వాత చూసుకుంటే శుభన్ దూబే గారు 7 బాల్లో 9 రన్లు, పెద్దగా ఏం కొట్టలేదండి. రవీంద్ర జడేజా గారు 18 బాల్లో 17 రన్లు కొట్టినారండి. లాస్ట్ వరకు నిలబడి రచిన్ రవీంద్ర గారి మ్యాచ్ అనేది విన్ చేయకపోతే మేబీ చెన్నై సూపర్ కింగ్స్ విల్ లాస్ ద మ్యాచ్ అండి. 19.1లోనే అయిపోయింది. చిన్న టార్గెట్ అనగానే 19.1 వరకు గుంజుకొచ్చినారు. మేబీ టైంపాస్ చేస్తున్నారో మనకు తెలియదు. ఇక చూసుకుంటే పెద్దగా వికెట్లు అనేది ఎవరు తీయలేకపోయినారండి. ఒక విఘ్నేష్ పుత్తూరు గారంట 4 ఓవర్లో 32 రన్లు ఇచ్చి 8 ఎకనామీ 3 వికెట్స్ తీసుకున్నారండి. ఆయన ఒక్కలే ఇంత అంత ఆడిందంటే మిగతా చూసుకుంటే ఎవరు ఏం లేరండి. 3 ఓవర్స్లో 27 రన్స్ మనకి బౌల్ట్ గారు. దీపక్ చాహర్ గారు 2 ఓవర్స్లో 18 రన్స్ 1 ఈయన మనకి బ్యాటింగ్లో కూడా చూపించినారు. సత్యనారాయణ రాజ్ గారు అంటండి 1 ఓవర్లో 13 రన్స్ ఇచ్చినారు. ఇక స్టార్టనర్ 2.1లో 24 రన్స్. విల్ జాక్స్ 4 ఓవర్లో 32 రన్లు 1 వికెట్. వికెట్లు తీసుకుందంటే మనకి విల్ జాక్స్ ఒకరు, విఘ్నేష్ పూతర్ 3 వికెట్లు, దీపక్ చాహర్ 1 వికెట్ అండి. ఏ వికెట్లు అంటే వికెట్లు కూడా పెద్దగా ఏం లేవు. ఇక బాల్ ట్యాంపరింగ్ విషయానికి వస్తే ఆర్సీబీ ఫ్యాన్స్ అండి, మిగతా వాళ్ళు ఎవరు పట్టించుకోవాలండి. ఆర్సీబీ ఫ్యాన్స్ ఒక్కలే బాల్ ట్యాంపరింగ్ గురించి సోషల్ మీడియాలో ఒక 10 సెకండ్స్ 8 సెకండ్స్ వీడియో అనేది పోస్ట్ చేసినారండి. ఇక అది రియలా ఫేక్ అంటే అంత లైవ్లో వీడియో అనేది లైవ్, మ్యాచ్ అనేది క్రికెట్ మ్యాచ్ అనేది లైవ్, అంత లైవ్లో బాల్ ట్యాంపరింగ్ చేయడం అంత ఈజీ కాదు. అది కూడా ఒక కెమెరా వస్తున్నప్పుడు దాని ముందు చేయడం అనేది అంత ఈజీ కాదండి. నువ్వు ఏ బొక్కలో తీసుకొచ్చినా కానీ నీకు అది క్యాప్చర్ చేసేస్తే నువ్వు బాల్ ట్యాంపరింగ్ చేయడము. అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే అండి చాలా హ్యూమిడిటీ ఉంటుందండి. అది కూడా మళ్ళీ మ్యాక్సిమం టు మ్యాక్స్ ఒక 2 అవర్స్ వరకు ఒక ఇన్నింగ్స్లో 1.5 అవర్ టు 2 అవర్స్ వరకు ఒక ఇన్నింగ్స్లో ఒక 2.5 మినిట్ 2.5 5 మినిట్స్ వరకు బ్రేక్ తీసుకుని ఆడాలంటే అంత ఈజీ కాదండి. నోరు అనేది హ్యూమిడిటీకి ఎండిపోతుంది. ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడుతున్నా, నాకే నోరు అనేది మాట్లాడుతూ దాహం వేస్తా. అలాంటిది అంతసేపు ఆడుతున్నప్పుడు వాళ్ళకి కాదా. ఆ ఒక చింగం అనేది రెగ్యులర్గా జేబులో పెట్టుకుంటారండి. మీరు గమనించారు లేదా, బౌలర్స్ బ్యాటర్స్ అనేది చింగం అనేది ఎక్కువ నవ్వుతూ ఉంటారు, నోరు అనేది ఎండిపోకుండా. ఒకవేళ నోరు ఎండిపోయిందనడానికి మనకు దాహం అనేది వేస్తుంది. దాహం అనేది వేసినప్పుడు మనం మ్యాచ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేము. అందుకనే కొంచెం లిక్విడ్ కంటెంట్ ఉంటుందని చెప్పి చింగం అనేది ఎప్పుడు వాళ్ళు చీవ్ చేస్తూ ఉంటారు, అదే నవ్వుతూ ఉంటారు. అదే తీసుకుని మనకి అహ్మద్ గారికి మన రుతురాజ్ గైక్వాడ్ గారు ఇచ్చినారండి జేబులోకి వెళ్ళి. ప్లస్ ఆ కవర్ అనేది మనం గ్రౌండ్లో పడేయకూడదు. ఎందుకంటే ఒక రూల్ ఉందండి, ఆ కవర్ అనేది గ్రౌండ్లో పడేస్తే దాని మూలాన బాల్ అనేది బౌండరీకి వెళ్ళి ఆగిపోవడము. ఆ చిన్న కవర్ పెద్ద ఇంపాక్ట్ చేయదు. ఒకవేళ ఇంపాక్ట్ చేస్తే 5 lakhs ఫైన్ అనేది పడుతుంది. అందుకనే వాళ్ళు చింగం వేసుకున్నా కానీ ఆ కవర్ అనేది జేబులో పెట్టుకొని మ్యాచ్ అయిపోయినాక మనకి బయట పడేసుకుంటారండి. ఇదే అండి, ఇదేంటంటే కొంచెము హైప్ క్రియేట్ చేసుకుందామని చెప్పి మ్యాక్సిమం ఆర్సీబీ ఫ్యాన్స్ పక్కా ఉండాలండి. యాంటీ ఫ్యాన్స్ ఉంటారు, అట్లా ఆర్సీబీ ఫ్యాన్స్ అని చెప్తూ ఉంటారు. అది క్లియర్గా అనిపిస్తుంది అండి. క్లియర్గా ఎక్కడ లేదండి. ఒకవేళ క్లియర్గా ఉండుంటే మేబీ ఆ మ్యాచ్ సస్పెండ్ చేసి ఉండొచ్చు, మేబీ టీం అంతా తీసేస్తారు. కానీ వాళ్ళంత ఏమంటారు అంతగా ఉండరండి. వాళ్ళు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసి మనం చేసినారంటే ఆలోచించుకోండి. అది అనేది క్లియర్ కాదు. మీరు అర్థమైపోయి ఉంటుంది, బాల్ ట్యాంపరింగ్ అనేది జరగలేదని. అంత ఈజీ కాదండి. అంత పెద్ద క్రౌడ్లో కూడా బాల్ ట్యాంపరింగ్ ఎవడో ఒక్కడు చూస్తాడు, అంత ఈజీ కాదు. ఇక ఇంకొన్ని ఏంటంటే అప్పుడు ఢిల్లీ రాజస్థాన్ సస్పెండ్ అయింది, దీని గురించే మ్యాచ్ ఫిక్సింగ్ కాదండి. చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ ఓనర్ కొడుకు ఏమంటారు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్స్ అనేవి వేసినారండి. దాని మూలాన అది అనేది సస్పెండ్ అయింది 2 years. అంతేగాని దానిలో ప్లేయర్స్ ఎవరు సస్పెండ్ అవ్వలేదు, జస్ట్ టీమ్స్ సస్పెండ్ అయినాయి. మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ వాళ్ళు రియల్గానే అప్పట్లో చేస్తుంటే ప్లేయర్స్ కూడా సస్పెండ్ అవ్వాలి. మనకు తెలిసిందే కదా, శ్రీశాంత్ అనుకుంటా, ఆయన ఇట్లాగా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు, మొత్తం సస్పెండ్ చేస్తారని చెప్పి మనకి అప్పట్లో న్యూస్ వచ్చింది కదండి. అంతే, ప్లేయర్స్ని ఒకవేళ మ్యాచ్ ఫిక్సింగ్ చేసే టీంతో సహా ప్లేయర్ని కూడా సస్పెండ్ చేస్తారు. ప్లేయర్ సస్పెండ్ అవ్వాలంటే మీరు అర్థం చేసుకోండి. ఇట్ నాట్ మ్యాచ్ ఫిక్సింగ్ అంటే తర్వాత క్లియర్గా బీసీసీఐ అంతా డిస్కషన్స్ తర్వాత, ఐపీఎల్ టీంతో అంతా డిస్కషన్ తర్వాత తెలిసింది. చెన్నై సూపర్ కింగ్స్ ఓనరు ఏమంటారు బెట్టింగ్స్ అనేవి ప్లేస్ చేసిండు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్లో, ప్లస్ ఇల్లీగల్ బెట్టింగ్ చేసిండు. అందుకనే టీమ్స్ అనేవి సస్పెండ్ అయినాయి. తర్వాత వాళ్ళు పూణే, ఇంకోటి గుజరాత్, లక్నో సంథింగ్, ధోని ఒకరు, సురేష్ రైనా ఒకరు క్యాప్టెన్షిప్లో 2 years నడిపించినారు. ప్లేయర్స్ ఎవరు సస్పెండ్ కాలేదు. ఇక మీరు అర్థం చేసుకోండి. మైట్ బి ఆర్సీబీ ఫ్యాన్స్ పెట్టి ఉండొచ్చు, అదైతే క్లియర్గా లేదండి. ఒకవేళ క్లియర్గా ఉన్నా కానీ వాళ్ళు అర్థమైపోయి ఎప్పుడో చేసేసాం, మనకి ఇప్పటికి వచ్చేసేది మ్యాచ్ సస్పెండ్ అయిందని చెప్పి, అంటే మ్యాచ్ రిమూవ్ అయిపోయిందని చెప్పి ఐపీఎల్ నుంచి. ఏం రాలేదంటే అర్థం చేసుకోండి, దట్ ఈస్ నాట్ ఏ బాల్ ట్యాంపరింగ్. క్లియర్లీ చెప్తున్నా, దట్ ఈస్ నాట్ ఏ బాల్ ట్యాంపరింగ్ అండి.
ఇక ఈరోజుకి ఇంతే అండి. ఇక ఫర్దర్గా నేను నిన్న జరిగిన మ్యాచ్ రివ్యూ కూడా నేను ఈవినింగ్ లోపల అప్లోడ్ చేస్తానండి. ఇలాంటి అన్ని వీడియోస్ మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.